నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. నేను మీ కృష్ణబాల. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ పెద్ది. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ఇప్పటికే మారి ఏప్రిల్ 30కి వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ డేట్కి కూడా సినిమా విడుదల కష్టమేనంటూ పోస్ట్ ప్రొడక్షన్ విఎఫ్ఎక్స్ పనులు పూర్తి కాకపోవడంతో ఇప్పుడు జూన్ నెలకు ఈ మూవీ రిలీజ్ వాయిదా వేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్గా మారాయి. RRR తర్వాత రామ్ చరణ్ నుంచి సరైన హిట్ సినిమాలు లేవు. ఎన్నో ఆశలతో చేసిన గేమ్ చేంజర్ డిజాస్టర్ అయింది. దీంతో ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఆశలన్నీ ఈ పెద్ద సినిమాపైనే పెట్టుకున్నారు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా నిజానికి రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న విడుదల కావాల్సి ఉంది. కానీ షూటింగ్ కంప్లీట్ కాకపోవడంతోనే ఒకసారి తేదీ మారింది. అయితే ఇప్పుడు విఎఫ్ఎక్స్ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో ఇప్పుడు ఆ తేదీ కూడా కష్టమే అనేది లేటెస్ట్ న్యూస్. అయితే ఈ న్యూస్పై టీం నుంచి మాత్రం ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. ఇది కేవలం ఒట్టి పుకారేనా లేక నిజంగానే వాయిదా పడే అవకాశాలు ఉన్నాయా అనేది బుచ్చిబాబు అండ్ టీం స్పందిస్తే తప్ప తెలియదు. అయితే ఇది పుకారు కూడా కావచ్చని, ఈసారి విడుదల తేదీ మారే అవకాశాలు తక్కువే అనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం. ఉప్పెన లాంటి భారీ హిట్ తర్వాత బుచ్చిబాబు సనా నుంచి వస్తున్న ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామాపై అంచనాలు బీభత్సంగా ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ గ్లింప్స్తో పాటు పాటలు ఈ సినిమాపై అంచనాలను మరింతగా పెంచేశాయి. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు 2 పాటలు విడుదల కాగా అందులో చికిరి చికిరి సాంగ్ రికార్డులు క్రియేట్ చేసింది. ఆ పాటలో రామ్ చరణ్ వేసిన హుక్ స్టెప్కు బీభత్సమైన రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్లో ఈ పాటకు ఇప్పటి వరకు 18 కోట్లకు పైగానే హిట్స్ వచ్చాయి. ఇక ఈ సినిమా నుంచి విడుదలైన రెండో పాట రై రై రారా సాంగ్ కూడా ఓ రేంజ్లో ఉండడంతో మంచి స్పందన రాబట్టుకుంది. రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ, జగపతి బాబు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.